అందరికీ నమస్కారం. నమస్తే. ఆహ్, దాని శైలి కంటే కూడా ఒక 2, 3 అంశాలున్నాయి. ఇందాక మీరు ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్టు, ఇది కొత్త సామ్రాజ్య పందా లేదా అమెరికా ఎప్పట్లాగానే చేస్తుంది లేదా కొత్త రకంగా చేస్తుంది అనే దానికి నాకు 2, 3 అంశాలున్నాయి. మీరు అడిగిన ప్రశ్నకొచ్చే ముందు. యాహ్! ఒకటి, ఇది ఆర్థిక సామ్రాజ్యవాదం. ఇది కొత్త సామ్రాజ్యవాదమే కాదు, ఆర్థిక సామ్రాజ్యవాదం. ఒకటెందుకంటే మీరు చూసినట్లయితే ప్రపంచ చరిత్ర మీరు ఎప్పుడు చూసినా ప్రతి 25 ఏండ్లకి, ప్రతి 30 ఏండ్లకి ఒక టెక్టోనిక్ షిఫ్ట్, అంటే ప్రతి దగ్గర ఒక ఆర్థిక అవలంబన ద్వారా ఒక షిఫ్ట్ అనేది వస్తా ఉంటది. హ్మ్. ఆ షిఫ్ట్ లో భాగంగా మీరు గత 35 ఏళ్ల క్రితం చూసినట్లయితే ఇవే దేశాలు ఏవైతే ఇప్పుడు G7 కంట్రీస్ గానీ, అమెరికా గానీ, రష్యా గానీ, లేదా యూరోప్ ప్రాంతం మొత్తం అందరం కూడా ప్రపంచీకరణ చేయాలి, గ్లోబలైజేషన్ ఉండాలి, ప్రైవేటీకరణ చేయాలి, ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఓపెన్ చేయాలి, వాణిజ్యం పెరగాలి, ప్రజలు అక్కడిక్కడ తిరగలగాలి, అక్కడి మనుషులు ఇక్కడికి రాగలగాలి అనే ఒక పెద్ద మ్యాసివ్ ఎజెండాని పుష్ చేసిండ్రు. అంటే ఈ ఆర్థిక ఎజెండాని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా, అంతర్జాతీయ వాణిజ్య ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎజెండాని మొత్తం బాగా పుష్ చేసినారు. ఏంటి, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, భేషజాలాలు లేరు, అసలు బార్డర్ అనేది ఒక ఇమాజినరీ మాత్రమే, మనం అందరం గ్లోబల్ సిటిజన్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే గత 10 ఏళ్ళుగా ప్రతి ఒక్కరు నేను అంతర్జాతీయ సిటిజన్, నేను ఒక దేశ పౌరుడు కాదు అనే ఈ వ్యవస్థని మొత్తం అంతర్జాతీయంగా ఏర్పాటు చేసినారు ఒక 35 ఏళ్ళ వరకు. ఈ 35 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత ఏ అర్థమైంది ఏంది, ఈ ఆర్థికంగా ఓపెన్ అప్ అవ్వడం ద్వారా ప్రజల ఎకనామిక్ వాల్యూస్ పెరగడము, ప్రజలు అక్కడిక్కడ తిరిగి కొత్త కొత్త తరహా టెక్నాలజీని అవలంబించడము, కొత్త తరహా ఆర్థిక వ్యవస్థీకరణ చేయడం అనేది అందరు గమనించారు. దీని ద్వారా ఏంది, భారతదేశం కూడా చాలా లాభం పొంది, భారతదేశంలో కూడా ఆర్థికంగా ముందుకెళ్ళింది, ఒక గ్రోత్ ఇంజన్ లాగా తయారయ్యి ఇప్పుడు ప్రపంచంలోనే ఆల్మోస్ట్ 4వ స్థానంలో గ్రోయింగ్ ఎకానమీస్ లో ఉన్నది. ఇంతకుముందు ఈ గ్రోయింగ్ ఎకానమీ కానీ, గ్రోత్ ఎకానమీ అనేది కూడా ఒక ఓన్లీ నార్త్, అంటే అబౌవ్ నార్త్, గ్లోబ్ కి పైన ఉన్న దేశాలు మాత్రమే చేయగలిగింది. ఇప్పుడు చైనా కానీ, ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఏవైతే బ్రిక్స్ దేశాలు మనమైతే అనుకుంటున్నామో, రష్యా కాకుండా అన్ని కూడా దగ్గరికి వచ్చి మేము కొత్త ఆర్థిక వ్యవస్థకి పునాదులు వేయడానికి సిద్ధంగా ఉన్నాము, మా ఆర్థిక వ్యవస్థ ఆ స్థాయికి వచ్చింది, ఒక పరివర్తన చెందింది, మాకు ఒక స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ గా మా ఆర్థికంగా మేము అందరం కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనే ఆలోచనను తీసుకొచ్చింది 2010 ఆ దశలో. ఈ ఎజెండాలో భాగంగా ఎకానమీస్ అన్ని కూడా కలిసి రావడము, ఈ ఆర్థిక సామ్రాజ్యవాద వ్యవస్థ ఏదైతే ఉందో అంతర్జాతీయంగా, దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసే శక్తి గాని, ఆలోచన శక్తికి సపోర్ట్ చేసే ఆర్థిక వ్యవస్థలు గాని ఇప్పుడు బహుశా ఉన్నాయి అనే ఒక సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశాలు చెప్పినవి. దాంట్లో ప్రధానంగా చైనా చాలా గట్టిగా ఒక 35 ఏళ్ల నుంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ, ఆర్థికంగా వాళ్ళ ముందుకు ఎట్లుంటారు కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఈ అర్థమైన క్రమంలో ఆ యుఎస్ఏ ఇంతకు ముందు చేసిన విధానంగా మేము వెళ్ళి బాంబు వేస్తాము, మేము వెళ్ళి వీళ్ళని తీసుకుంటాము, మేము వెళ్ళి ఆ రాజ్యం మాది, ఈ దేశం మాది అనే అవలంబన వాళ్ళకు చాలా వాళ్ళ పుట్టుకతోటే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూసినట్లయితే యుఎస్ఏ కాంగ్రెస్, అంటే వాళ్ళు కాంగ్రెస్ ద్వారా ఆమోదం పలికి 11 యుద్ధాలలో వాళ్ళు ఎప్పుడైతే కంట్రీగా ఏర్పడారో అప్పటి నుంచి వాళ్ళు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఒక 60% దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా వారి ద్వారా స్టార్ట్ అయిన కాన్ఫ్లిక్ట్స్ కానీ, వారి ద్వారా స్టార్ట్ అయిన ఒక ఇబ్బందులు కానీ ప్రతి దేశంలో కొంచెం ఇంచుమించుగా ఉన్నాయి. మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, గ్వాటమాలా, నికరాగువా, హొరండాస్. సో వీళ్ళు అయితే దౌత్యం ద్వారా, లేకపోతే ఆర్థిక విధానాల ద్వారా, లేకపోతే అక్కడున్న మిలిటరీ రెజిమ్లకు సపోర్ట్ చేయడం ద్వారా, అంటే ఈ సామ్రాజ్యవాద వ్యవస్థని ఏదైతే వాళ్ళు పెంపొందించి ప్రోత్సహించినారో అది ఎప్పుడు జరుగుతుంది. ఒకసారి ఆర్థికంగా జరిగింది, ఒకసారి యుద్ధం ద్వారా జరిగింది, ఒకసారి సాంస్కృతిక ద్వారా జరిగింది, ఒకసారి ఆయిల్ గనుల ద్వారా జరిగింది. అంతే తప్ప వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒక అంతర్జాతీయ విధానము, ఒక దౌత్య విధానము, వేరే దేశాలు, అందరి దేశాలు ఏదైతే 195 దేశాలు ఐక్యరాజ్య సమితి ద్వారా ఏవైతే సభ్యులు ఉన్నారో మనం మాట్లాడుకోవడానికి విధానం ఉంది, ఒక తారీఫ్లు చేయడానికి విధానం ఉంది, ఒక బిజినెస్ చేయడానికి విధానం ఉంది అనే విధానాలకు వ్యతిరేకంగా వెళ్ళి మేము ఈ విధానాలకి పైకి మేము ఉంటాము, మేము దీనికి అతీతము, మాకు ఎవరు చెప్పినా మేమేం చేయలేము అనే ఒక బిజినెస్ మ్యాన్ లాంటి ట్రంప్ లాంటి వ్యక్తులు ఏమంటారు ఆ దేశానికి అధ్యక్షులు అయితే విధానాలు ఇట్లుంటాయి అనమాట. అంటే ఒక బిజినెస్ ని, ఒక ప్రజాస్వామ్యాన్ని కలిపి ఎలాంటి ఆలోచన లేకుండా ఆలోచన రహిత్యంగా బిహేవ్ చేస్తూ నేను చెప్పింది ఏవేదమని ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ డ్రివెన్ పర్సన్ అంటాం. అంటే ఈ జనరల్ ఒకప్పుడు వీళ్ళు ఏమంటారు సామ్రాజ్యవాదులు, డిక్టేటర్లు, ఏమంటారు వీళ్ళు ఫాసిస్టులు అనే ఆలోచన ఉంటుంది చూసిరా. ఈ ప్రజాస్వామిక పందాలోనే ఈ ట్రంప్ చేసే వ్యవహారాలన్నీ కూడా వాటికి అన్నిటికీ టిక్ మార్క్స్ ఉన్నాయి. ఒకటి
రెండు, మీరు మీరు బ్రాడ్ గా చూడండి. మీరు అమెరికా వారి దౌత్య సంబంధాలు కానీ వారి ఆర్థిక సంబంధాలు కానీ ప్రపంచ వ్యాప్తంగా అది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రాజకీయాలకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా చేసిందే తప్ప ఒక ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్, ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆర్డర్, ఒక అంతర్జాతీయ విధానాలకి ఎప్పుడు కూడా వాళ్ళు దాని పైనే ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఆయన ఆయన ఆర్గనైజేషన్ చెప్తున్నాడు కదా, నేను అవేం పట్టించుకోనని చెప్తున్నారు ఆయన. పట్టించుకున్నప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇండియా లాంటి దేశాలు ఏవైతే గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా బ్రిక్స్, నేను ఎందుకు పదే పదే బ్రిక్స్ ని తీసుకొస్తుందంటే, ఇప్పుడు ప్రధాన చర్చగా జరిగేది ఈ బ్రిక్స్, ఏదైతే 5 దేశాలు ఉన్నాయో ఈ వీటి వీటి పాపులేషన్ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ వాళ్ళు చేసే అవలంబించే విధానాలు కానీ కొంత కౌంటర్ బ్యాలెన్స్ క్రియేట్ చేసే పద్ధతులు ఉన్నాయి, మాకు ఇబ్బంది కలుగుతుంది అనే దాంతో ప్రతి ఒక్క నేషన్ ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. రష్యాతో వాళ్ళకి ఎట్లాగో వైరుధ్యం ఉంది, చైనాతో వాళ్ళు పోల్చుకోలేరు. ఇండియా అనేది ఏంటంటే మనం మొదటి నుంచి మన స్వతంత్ర భారతదేశం ఎప్పుడు మొదట ఒక 80 ఏళ్ల నుంచి కూడా మనం ఏ కంట్రీకి దగ్గర కాదు, మేము ఏ బ్లాక్ లో సభ్యులం కాదు, మేము నాన్ అలైన్డ్ అంటే ఎవరితోటి అలైన్ కాకుండా ఒక ప్రిన్సిపల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, ఒక ప్రజాస్వామిక డిప్లొమాటిక్ వేలో మేము ఉంటాం అనేది మనం ఎప్పుడు చెప్పుకున్నాము, అదే చేస్తా వచ్చినాం. అది అది ప్రధానమంత్రి మోదీ గారు కానీ మన్మోహన్ సింగ్ కానీ ప్రధానమంత్రులు ఎవరైనా పార్టీలు ఎవరో ఉన్నా మన ఒక ఒక ప్రిన్సిపల్డ్ డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అనేది ప్రత్యేకంగా ఇండియాకి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో వెయిట్ అండ్ వాచ్ అంటే ఏం జరుగుతుంది, ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అని కొంత ఆలోచించి వెనకకి జరిగి అంటే టేకింగ్ అ స్టెప్ బ్యాక్, వెనకకు ఒక అడుగు వేయడం అనేది తప్పు కాదు. అండ్ భారతదేశం లాంటి ఒక గ్రోత్ ఇంజన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి డీల్